కొత్త చట్టం వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఐపీసీ పడుతుందా, బిఎన్ఎస్ పడుతుందా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పడుతుందా, లేదా బిఎన్ఎస్ఎస్ అప్లై అవుతుందా అని అందరికీ ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ చిన్న రీల్ తో మీ డౌట్ క్లారిఫై చేస్తాను. అయితే అన్నిటికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది సబ్స్టెన్సివ్ లా గురించి. సబ్స్టెన్సివ్ లా యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏ రోజైతే ఏదైనా క్రైమ్ జరుగుతుందో ఆ రోజుకు సంబంధించిన లా దానిపై అప్లికేబుల్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ 13th June 2024 వరకు ఏదైనా క్రైమ్స్ జరిగితే మీరు జూలైలో ఫైల్ చేస్తున్నా కూడా వాటన్నిటి ఎఫ్ఐఆర్ ఐపీసీ కిందికే వస్తాయి. కానీ ఒకవేళ ఏదైనా క్రైమ్ 1st July ఆర్ దాని తర్వాత జరిగితే దాన్ని బిఎన్ఎస్ సెక్షన్తో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. అదే క్రిమినల్ ప్రొసీజర్ లా గురించి మాట్లాడుకుంటే సెక్షన్ 531 బిఎన్ఎస్ఎస్ లో ఏదైనా ట్రయల్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉంటే అది పాత చట్టం ఆధారంగానే నడుస్తుంది. కానీ 1st July తర్వాత ఒకవేళ ఏదైనా కొత్త ట్రయల్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అది బిఎన్ఎస్ఎస్ ఫాలో అవుతుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.